మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్కు చులకన భావం ఉందని, చట్టసభలు న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదని, వాటి మీద నమ్మకం కూడా లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో నియమించిన జ్యుడిషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదని తెలిపారు. ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇప్పటికీ వాళ్ళలో మార్పు రాలేదని, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పుకోవాలనే సోయి కూడా లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడిన ఎన్డీఎస్ఏ మీద వారికి నమ్మకం లేదని తెలిపారు. మేడిగడ్డను కుంగబెట్టిన దుర్మార్గులు ఇప్పుడు ఏకంగా సీనియర్ జస్టిస్ పీసీ ఘోష్ను అవమానిస్తున్నారా అని ఫైర్ అయ్యారు. ఉత్తరాఖండ్ వరదల్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వరదల్లో దాదాపు 10 మంది ఆర్మీ జవాన్లు చిక్కుకున్నట్లు తెలుస్తుంది. దరాలి గ్రామంలో ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. అయితే ఆ సమయంలో క్యాంపులో ఉన్న జేసీఓ సహా మొత్తం 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు అయినట్లు వార్తలు విస్తృతమయ్యాయి. మరోవైపు వరదల విషయం తెలిసిన వెంటనే అక్కడికి వచ్చిన ఆర్మీ జవాన్లు 20 మంది పౌరులను కాపాడారు. హర్షిల్లోని ఆర్మీ ఆసుపత్రిలో వారికి ప్రస్తుతం చికిత్స అందుతుంది. ప్రస్తుతం దరాలి గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఘటనలో ఇప్పటి వరకు 4 మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 60 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని, 20 నుంచి 25 హోటళ్లు, నివాసాలు కొట్టుకుపోయి ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై విధిస్తున్న సుంకాలను వచ్చే 24 గంటల్లో మరింత పెంచబోతున్నట్లు ఆయన ప్రకటించారు. రష్యా యుద్ధానికి భారత్ తన చమురు కొనుగోలు ద్వారా ఆర్థికంగా సహకరిస్తుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే ఆగస్టు 7 నుంచి 25% సుంకాలు విధిస్తామని ప్రకటించినప్పటికీ ఆ రేటును మరింత పెంచుతానని స్పష్టం చేయడం ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉంది.
అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు సంభవించింది. గత శుక్రవారం మొదలైన ఈ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుంది. కార్చిచ్చు కారణంగా దట్టమైన పొగలు అలుముకుని గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గిఫోర్డ్ ఫైర్గా పేర్కొనే ఈ కార్చిచ్చు ప్రస్తుతం 65,000 ఎకరాలకు పైగా విస్తరించింది. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. లాస్ ఏంజల్స్, వెంచూరా, కార్న్ వంటి దక్షిణ కాలిఫోర్నియా కౌంటీల్లోని నివాసితులతో పాటు పొరుగునున్న లాస్ వెగాస్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో పలు సూచనలు జారీ చేశారు. ప్రభావం ఎక్కువగా ఉండే సమీప ప్రాంతాల్లోని వారిని తరలిస్తున్నారు. హైదరాబాద్లోని జగద్గురుగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లమ్మ బండలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గుడ్విల్ హోటల్లో ఛాయ్ తాగుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరులో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్పై మంత్రి అనగాని తీవ్రంగా స్పందించారు. వెంకటేష్ నాయుడు ఎవరితో ఫోటోలు దిగాడన్నది కంటే ఎవరి డబ్బులతో దిగాడన్నదే ముఖ్యమని అన్నారు. స్కామ్ తర్వాత 2,000 నోట్లు చలామణిలో ఉండడం, భారీ నగదు లావాదేవీలు జరిగాయని అభిప్రాయపడ్డారు. ఈ కేసును సిట్ ఆధారాలతో దర్యాప్తు చేస్తుందని, బంగారం కొనుగోలు అంశంలో ఆధారాలు సేకరించామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో మద్యం నాణ్యతపై ఆరోపణలు వచ్చాయన్నారు. గత పాలకులు పరిపాలన కంటే ధన సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. ఫోటో ఎవరితో ఉన్నారనేది కాదు, డబ్బులతో ఎవరు డబ్బులు దొరికాడనేది ముఖ్యం. ఇప్పుడు మేము ఎవరన్నా కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లోనో, గుడి దగ్గరనో, బడి దగ్గరనో, రిజిస్టర్ ఆఫీస్ దగ్గరనో ఎక్కడ కూర్చున్నా కూడా ఎవరో ఫోటో అడుగుతారు, ఫోటో దిగుతాం. అది మాకు వారికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత. అది వేరే వంకర పనులు చేస్తే కూడా దాన్ని తీసుకెళ్ళడానికి కరెక్ట్ కాదు. నేను చెప్పినట్టుగా ఫోటో ఎవరు దిగుతుంది, డబ్బులు ఎవరి, డబ్బులు ఎందుకు దిగారు, డబ్బులతో పాటు ఫోటో ఎందుకు దిగాల్సిన అవసరం ఉంది, వీడియో దిగాల్సిన అవసరం ఎందుకు ఉంది అనేది ఒక అంశం. 2,000 నోట్లు కూడా మొన్నటిదాకా కూడా చలామణి ఎప్పుడు దాకా అయినాయండి, 2023 దాకా అనుకుంటా కదా చలామణి. ఒక టైం ఇచ్చారు, ఇప్పుడే మూత అప్పుడు కూడా ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్ తర్వాత కూడా 2,000 నోట్లు ఉన్నాయి. గ్యారంటీ చూసుకుంటే అది సిట్టు పనిచేస్తుంది. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా పారదర్శకంగా చట్టం తను పనిచేస్తూ ఉంది. ఎవరెవరైతే దొరుకుతున్నారో మీకే రోజుకి వాళ్ళే ఒప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ పేర్లు ఎవరో గవర్నమెంట్లోనో లేకపోతే అధికార పార్టీ. కాకతీయ యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ హాస్టల్ మెస్లో జరుగుతున్న అవకతవకలు, స్కాములపై విద్యార్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్కు సరఫరా చేస్తున్న కర్రల కొనుగోలులో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు మెస్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆరోపణల ప్రకారం ఈరోజు మెస్కి లారీ లోడ్ బిల్లు చూపించి వాస్తవానికి ట్రాక్టర్ లోడ్ కర్రలు మాత్రమే సరఫరా చేశారు. సుమారుగా 9 క్వింటాల కర్రలు రావాల్సిన చోట కేవలం 3 క్వింటాలు మాత్రమే వచ్చాయని విద్యార్థులు వాపోయారు. ఇది స్పష్టమైన స్కామ్గా అభివర్ణించారు. Hola,
నేను గత 40 రోజులుగా మిస్కమ్ తీసుకున్నా. మిస్కమ్లో ఎంత దారుణం జరుగుతుంది అంటే ప్రతిరోజు 150 కేజీల ఆర్డర్ పెడితే కూరగాయలు అందరూ 100 కేజీలే వస్తున్నాయి. మాతో మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి, అన్నీ మీకు చూపిస్తాం. ఈరోజు కట్టెలు వచ్చినామని మాకు వస్తే ఫోన్ చేసి వచ్చి చూస్తా, వెయిట్ చూస్తే లారీ వెయిట్ వచ్చింది. ఇక్కడ తీరా వచ్చి చూస్తే ట్రాక్టర్ రేట్ ఉంది. అంటే ఆడ కాటపైన జోకింది ఒకటి, ఇక్కడికి వచ్చింది ఒకటి. అంటే ఇట్లాంటి విషయాలు ఇంకా చాలా లోతులో ఉన్నాయి. ఇటువంటి అనేక పురుగుల విషయాలు, కూరగాయల విషయాలు కానీ రోజుకు దారుణమైన పరిస్థితులు గడుపుతున్నాము. అట్లాంటి పరిస్థితుల్లో కేటేకర్ నాకు సంబంధం లేదు, జేడీఏమో నాకు సంబంధం లేదు. వీళ్ళు తగ్గించుకుంటున్నారు తప్ప విద్యార్థులకు ఏ నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. ఇవన్నీ అడిగితే మీకేంటో మేము పెట్టుకుంటాం, మేము చూసుకుంటాం, ఇవన్నీ అంటున్నారు. దీనికి కారకులు ఎవరో మాతో ప్రూఫ్స్ ఉన్నాయి. కారకులు ఎవరో, ఏం చేస్తున్నారో, ఎవరెవరు ఉన్నారో. మీకు గత నెల రోజుల నుంచి మేము మిస్కమ్యూనికేషన్ 4 రోజులకి ఒక ఆటో అయినా వచ్చిండు. అంటే అంతకుముందు ఆయన కూరగాయలు ఇచ్చాడు, కానీ మేము వచ్చిన తర్వాత మేము షిట్టు పెట్టాలకి ఆటో అయినా జంప్ అయ్యాడు. ఎందుకంటే ఆయన దొంగలకి సహాయం చేస్తున్నారు. ఈ కేటేకర్ రాజు నిరంజన్ కానీ, ఈ జేడీ కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే ఈ మెస్సులో ఉన్న సామాన్లను కానీ, అంటే వీళ్ళు వచ్చే రేట్ ఒకటి నెంబర్ 1 ఇప్పుడు మెస్సులో ఉన్నాయి. నేను ఈ వివాదంపై విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను నిలదీగా హాస్టల్ డైరెక్టర్తో వాగ్వివాదం మొదలై అనంతరం తోపులాటకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు స్టేషన్కి తరలించారు. విద్యార్థులు మాత్రం ఇది ఒక పెద్ద స్కామ్, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ వర్గాలు దీనిపై ఇంకా అధికారిక స్పందన ఇవ్వలేదు.